జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో అంటూ రాముడు అటు ఇటు చుట్టూ పరిశీలించి చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు అక్కడ కనిపించింది ఒక కాకి. ఆ ప్రక్కనే నిలబడి ఉంది ఆ కాకి. ఆ కాకి గోళ్ళు రక్తసిక్తమై ఉన్నాయి. ఆ కాకి నా వైపే చూస్తుంది. అట్లాంటి కాకిని నా రాముడు చూశాడు అంటూ సీతమ్మ జరిగిన వృత్తాంతాన్ని అభిజ్ఞానంగా హనుమకు చెబుతుంది. ఈ కథను, ఈ సన్నివేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా హనుమ రాముడికి చెబితే రాముడు నమ్ముతాడు. అందుకోసం హనుమ అడిగాడు కనుక ఏకాంతములో జరిగిన ఈ వృత్తాంతాన్నంతటిని సీతమ్మ హనుమకు చెబుతమ్మ హనుమతో ఇలా అంటుంది. హనుమా, నేను రాముడు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు జరిగినటువంటి సన్నివేశాన్ని నీకు చెబుతున్నాను. ఇది నువ్వు రాముడికి చెబితే రాముడికి నువ్వు నన్ను చూశావు అనేటటువంటి విశ్వాసం కలుగుతుంది. అయితే ఏం జరిగిందంటే, ఓ హనుమా, ఆ కాకి నా వక్షస్థలం మీద గీరి అక్కడే నిలబడి ఉంది. అట్లాంటి కాకిని నా రాముడు చూశాడు. ఆ కాకి ఎవరంటే ఇంద్రుని కొడుకు. అయితే నా రాముడికి ఆ కాకి మీద చాలా కోపం వచ్చింది. ఆ కాకిని దండించాలి అని అనుకున్నాడు. ఆయన కూర్చున్నటువంటి సదర్భం సంస్తరాత్ గృహ్య బ్రాహ్మేణ అస్త్రేణయోజయత్. నా రామచంద్రుడు తాను కూర్చున్నటువంటి దర్భాసనము నుండి ఒక దర్భను తీసి దానిని బ్రహ్మాస్త్రముతో అభిమంత్రించాడు. ఇక ఆ దర్భ కాలాగ్నిలాగా ప్రజ్వలించటం ప్రారంభమయ్యింది. అట్లాంటి ఆ దర్భను నా రాముడు చిక్షేప దర్భం తం వాయసం ప్రతి ఆ కాకి మీద ప్రయోగించాడు. ఇక ఆ దర్భ కాకిని వెంటాడుతూ ఉంది. అట్లా దర్భ వెంబడిస్తూ ఉంటే కాకి రక్షణ కోరుకుంటూ సకల లోకాలు సంచరించింది. ఓ హనుమా, సపిత్రాచ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః. మహర్షుల దగ్గరికి వెళ్ళింది. తన తల్లి, తండ్రి, దేవతలు అందరి దగ్గరికి వెళ్ళింది ఆ కాకి. కానీ వారెవ్వరూ ఆ కాకికి రక్షణ ఇవ్వకపోవటం వలన మళ్ళీ ఆ కాకి త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః. ముల్లోకాలు తిరిగి తిరిగి మళ్ళీ నా రాముడినే శరణు వేడుకుంది. అప్పుడు రాముడు వధార్హం అపి కాకుత్సః కృపయా పర్యపాలయత్. ఆ కాకి క్షమించరాని అపరాధమే చేసినా, కాకి వధించబడాల్సిందే అయినా నా రాముడు ఆ కాకిని దయతో కాపాడాడు. ఓ హనుమా, అయితే ఆ కాకికి కూడా నా రాముడు కాపాడుతాడు అనేటటువంటి నమ్మకం ఉంది కనుకనే అంతటా తిరిగి తిరిగి మళ్ళీ నా రాముడినే శరణు పొందింది. అయితే రాముడు ఆ కాకితో ఏమన్నాడంటే, మరి నేను విడిచినటువంటి బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు, అందుకని ఇప్పుడు ఏం చేయమంటావు అని కాకిని అడిగాడు రాముడు. అప్పుడు ఆ కాకి, రామా, నీ బాణంతో నా కుడి కంటిని పోగొట్టు అని ప్రార్థన చేసింది. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఆ కాకి కుడి కంటిని పోగొట్టింది. ఇక ఆ కాకి ప్రాణంతో బ్రతికిపోయింది. ఆ తర్వాత స రామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ చ. ఆ కాకి నా రాముడికి నమస్కరించి నా రాముడి తండ్రి దశరథ మహారాజుకు మనస్సులో నమస్కరించి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని సీతమ్మ హనుమతో చెబుతోంది. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు
ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.